ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ మంటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ అనుమతిచ్చారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. రాజ్భవన్ ను రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని ఆరోపించింది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు సిద్దరామయ్య. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. అధిష్టానం మంత్రులు ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని అన్నారు సిద్దు. గవర్నర్ ఆదేశాలతో తాజా పరిస్థితిపై చర్చించేందుకు సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు బెంగళూరుకు బయలుదేరారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. సీఎం సిద్దరామయ్యకు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా కుంభకోణంలో సిద్దు సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం సతీమణి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని బీజేపీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఫిర్యాదు వచ్చింది. మైసూర్లోని కేసరలో సిద్దరామయ్య సతీమణికి 3 ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ముడా దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. అయితే ఆ కేటాయింపు బీజేపీ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ అంటోంది. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ మంటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, యశ్వతి, కర్ణాటకకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు భగ్గుమంటున్నటువంటి ఒకే అంశం ముడా స్కామ్. సో ఇప్పటికే ఈ ముడా స్కామ్కు సంబంధించినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇందులో ఏకంగా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన సతీమణికి సంబంధించినటువంటి అంశం కూడా నెలకొనుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఎందుకు విచారించకూడదు అంటూ గవర్నర్ ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు ఈ విచారణకు సంబంధించినటువంటి అంశంపైన తనకు వారం రోజుల్లోగా ఒక క్లారిటీ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నర్ నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి అంటే గతంలోనే అంటే ఏదైతే 2021 కంటే ముందే దీనికి సంబంధించినటువంటి పలు పరిణామాలు జరిగాయని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడైనా సరే అక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ని ఎప్పుడైనా ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే అక్కడ నష్టపరిహారంగా మరో చోట అటు స్థలాలు కేటాయించడం కానీ ఫ్లాట్స్ కేటాయించడం కానీ లేదంటే నష్టపరిహారం పేరుతో డబ్బులు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఏదైతే మైసూరుకు దగ్గరలో ఉన్నటువంటి కేసరలో సిద్దరామయ్య సతీమణి పార్వతి పేరు మీద 3 ఎకరాల స్థలం ఉండేది. సో ఆ స్థలానికి సంబంధించినటువంటి ప్రాంతంలో అభివృద్ధి కోసం అంటూ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ 3 ఎకరాలను తీసుకోవడం జరిగింది. సో దానికి బదులుగా విజయనగర ప్రాంతంలో దాదాపు 38,283 చదరపు అడుగుల స్థలాన్ని పార్వతికి కేటాయించారు. అయితే కేసరితో పోలిస్తే ఖచ్చితంగా ఏదైతే విజయనగర ప్రాంతం అనేది చాలా వాల్యూ ఉంటుంది, అక్కడ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవకతవకలు అనేటివి ఖచ్చితంగా జరిగాయి. కావాలనే మంచి ప్రాంతంలో తనకు ఒక అంటే ప్రైమ్ ప్లేస్లో స్థలం కేటాయించారు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ తరఫున కావచ్చు సిద్దరామయ్య కావచ్చు క్లారిటీ ఇచ్చారు. అంటే వాస్తవానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్వతి అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా నష్టపరిహారాన్ని తాము చెల్లించలేమని కొట్టివేయడం జరిగింది. కానీ ఏదైతే అంటే ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే 2021 సమయంలోనే ఈ కేటాయింపులు అనేటివి జరిగాయి. తాను 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ వస్తే తాను పక్కన పెట్టాననే విషయాన్ని కూడా సిద్దరామయ్య చెప్తున్నారు. అయితే ఇందులో ఖచ్చితంగా సిద్దరామయ్యతో పాటు ఆయన సతీమణి పార్వతి, మరోపక్క ఇతర ఎవరైతే మరికొంతమందికి సంబంధించినటువంటి పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో సిద్దరామయ్య రాజీనామా చేయాలి, తను
ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. అంతేకాదు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన ఖచ్చితంగా విచారణ జరపాలి, దర్యాప్తు జరపాలని చెప్పి ఫిర్యాదు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. అయితే కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఎప్పుడైతే గవర్నర్ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల పైన ప్రత్యేకంగా రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఏదైతే ఆ గవర్నర్ ఇచ్చినటువంటి నోటీసులు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలి, ఈ అంశంలో ముఖ్యమంత్రి పేరుతో విచారణ జరగడానికి వీల్లేదంటూ ఒక తీర్మానాన్ని కూడా చేశారు. వాటన్నిటిని కూడా పట్టించుకున్నటువంటి గవర్నర్ స్పష్టంగా ఈ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందే ముఖ్యమంత్రి అంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ప్రత్యేకంగా కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రభుత్వ కేబినెట్ సిద్ధరామయ్య నేతృత్వంలో సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఈ అంశం కూడా అంటే ఏదైతే ముడాకు సంబంధించి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి అంశం కీలక ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. మరోసారి కేబినెట్లో తీర్మానం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు సైతం ఇప్పటికే అటు సిద్ధరామయ్యతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కీలక నేత, తను సిద్ధరామయ్యతో మాట్లాడారు. మరోపక్క మల్లికార్జున ఖర్గే తను కూడా కర్ణాటక స్థానికుడే కాబట్టి తను అక్కడ ఉన్నటువంటి పరిణామాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. సిద్ధరామయ్యతో మాట్లాడమే కాకుండా తను ప్రస్తుతం కర్ణాటక బయలుదేరారు కూడా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అటు రాజకీయంగా కొంత వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్కామ్ పైన విచారణ జరగాలనే అంశం తెరపైకి వచ్చినప్పుడు ఇది కాంగ్రెస్ ఏదైతే కర్ణాటకలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ కుట్ర పన్నుతున్నారనేటువంటి ఆరోపణలు బీజేపీపై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశంలో మరి క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, గవర్నర్కు మరొకసారి అప్పీల్ చేస్తారా లేదంటే ఇంకేమైనా ఫార్వర్డ్గా స్టెప్స్ తీసుకుంటారా అనేది క్యాబినెట్ సమావేశం తర్వాత తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.